సి సెక్షన్ అంటే నార్మలే, అందరు చేయించుకుంటారు. నువ్వు చేయించుకోవడంలో పెద్ద గొప్ప ఏంటి? ఇలా అత్తమామ కానివ్వండి, హస్బెండ్ కానివ్వండి, చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఇంకా సి సెక్షన్ అంటే పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు, అంతా బాగానే ఉంటుంది, ఇంకా వాళ్ళకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉండవు, చాలా హెల్తీగా ఉంటారు అని చాలామంది అపోహపడుతూ ఉంటారు. ఇంకా వచ్చేసి అసలు ఆపరేషన్ అంటే ఏముంది, జస్ట్ కట్ చేసి స్టిచ్చెస్ వేస్తారు అంతేగా అని సింపుల్గా చెప్పేస్తూ ఉంటారు. అసలు ఒక అమ్మాయి ఆఫ్టర్ డెలివరీ తర్వాత ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎంత పెయిన్ అనుభవిస్తుందో చాలామందికి తెలియదు. సో మీ అందరికీ తెలియాలనే ఈ వీడియో చేస్తున్నాను. ఇంకా ఎవరైతే సి సెక్షన్ చేయించుకున్న అమ్మాయిని నానా రకాల మాటలు అంటున్నారో వాళ్ళకి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కనుక తెలిస్తే ఎంతో కొంతమంది వాళ్ళు ఈ పెయిన్ తెలిసి వాళ్ళు ఇలా మాట్లాడకుండా ఉంటారు అని చెప్పేసి ఈ వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు 1 by 1 మీకైతే క్లియర్గా క్లారిటీగా చెప్తాను. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో మాత్రం షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో ఇప్పుడు ఫస్ట్ నుంచి మీకు లాస్ట్ వరకు చెప్తాను, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. ఫస్ట్, ఒక అమ్మాయి ప్రెగ్నెంట్ అని తెలిసిన దగ్గర నుంచి అన్ని ప్రాబ్లమ్సే. ఫస్ట్ మంత్ నుంచి 7th మంత్ వరకు వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది, ఇంకా విపరీతమైన హెడేక్ వస్తుంది, ఇంకా వచ్చేసి కళ్ళు తిరగడం, ఇలా రకరకాలుగా ఉంటుంది. ఏ ఫుడ్ తినాలనిపించదు, ఇలా చాలా రకాలుగా నాజియా, ఇలా చాలా రకాలుగా అనిపిస్తుంది. ఇంకా 7th మంత్ నుంచి చాలామందికి ఏంటి అంటే ఒక 7 hours అన్నా మినిమం నిద్రపోవాలి, స్లీపింగ్. అంటే నిద్ర లేకపోతే మనకి బాడీలో ఎలాంటి చేంజెస్, ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో చాలామందికి తెలుసు. కానీ ఒక ప్రెగ్నెంట్ ఉమెన్కి 7th మంత్ నుంచి నిద్ర అనేదే ఉండదు. ఎందుకంటే బేబీ అనేది గ్రోత్ అవుతూ ఉంటుంది. ఇంకా బేబీకి తనకి ఇద్దరికి కూడా బ్రీతింగ్ అనేది తీసుకోవాలి. కానీ బ్రీతింగ్ ప్రాబ్లం అనేది బేబీ గ్రోత్ అవుతున్న కొద్దిగా బ్రీతింగ్ ప్రాబ్లం అనేది తగ్గుతూ వస్తుందన్నమాట. బేబీకి బ్రీత్ తీసుకోవాలి, అలాగే మదర్కి కూడా బ్రీత్ అనేది తీసుకోవాలి. సో ఎటు సైడ్కి తిరిగి పడుకోలేరు, అంటే ఎటు తిరిగి పడుకున్నా కూడా చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతూ ఉంటారు. ఇంకా నిద్ర అస్సలు ఉండదు, కాళ్ళు చేతులు బాగా పెయిన్స్ అనేవి బాగా వస్తూ ఉంటాయి. ఇంకా 9th మంత్, ఇంకా 9th మంత్ వచ్చింది అంటే డెలివరీ డేట్ అనమాట. చాలామంది డాక్టర్స్ ఏంటి అంటే అస్సలు సిజరీన్ని ప్రిఫర్ చేయరు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎలాంటి పెయిన్స్, ఎలాంటి బాధలు వాళ్ళు అనుభవించాలి అని చెప్పేసి. సో అందుకని ఎక్కువగా సిజరీన్ అంటే సి సెక్షన్కి అసలు ప్రిఫరెన్స్ అనేది ఎక్కువగా ఇవ్వరు, నార్మల్గా ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు. ఇన్ కేస్ ఒకవేళ బేబీ హార్ట్ బీట్ కనుక డౌన్ అయినా కానివ్వండి, ఇంకా వచ్చేసి బేబీకి ఎలాంటి మూమెంట్స్ అనేది మనకి తెలియకపోయినా కానివ్వండి, ఇంకా ఎలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఉంటే అప్పుడు తప్పక వాళ్ళు సి సెక్షన్కి అనేది వెళ్తారు. సి సెక్షన్కి వెళ్ళటానికి కూడా వాళ్ళు చాలా రకాలుగా ఆలోచించి బేబీకి ప్రాబ్లం అవుతుంది, మదర్కి ప్రాబ్లం అవుతుంది అని తెలిస్తేనే వాళ్ళు సి సెక్షన్కి అనేది వెళ్తారు. సో వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు సి సెక్షన్కి ఎక్కువగా ప్రిఫరెన్స్ అనేది ఇవ్వరు. సో సి సెక్షన్ అయిన తర్వాత, సి సెక్షన్ అంటే నార్మల్ అనుకుంటున్నాను, 7 అంటే 7 పొరలు కొయ్యాలి. 7 పొరలు కోసి కట్ చేసి దానికి స్టిచ్చెస్ అనేది వేస్తూ ఉండాలి. స్టిచ్చెస్ అనేది వేస్తారు. అప్పుడు మనకి అంటే మనకి పెయిన్ అనేది తెలియకుండా ఉండడానికి ఒక చిన్న ఇంజెక్షన్ అనేది ఇస్తారు, జస్ట్ ఎంతే ఉంటుంది. దానివల్ల మనకి ఇక్కడ చెస్ట్ దగ్గర నుంచి బిలో పార్ట్ అనమాట స్పర్శ అనేది మనకి ఏమీ ఉండదు, అసలు మనకి ఏమీ తెలియదు. సో 1 hour పాటు ఆ మత్తు అనేది అలాగే ఉంటుంది. ఆ మత్తు దిగే లోపల వీళ్ళు సి సెక్షన్ అనేది స్టార్ట్ చేస్తారు. 7 పొరలు కోసి కట్ చేసి స్టిచ్చెస్ అనేది వేస్తారు. ఆ మత్తు దిగిన తర్వాత ఆ మదర్ పడే నరకం అంతా ఇంత కాదు. ఎటు సైడ్కి మూవ్ అవ్వలేరు, ఒక సైడ్ నుంచి ఒక సైడ్కి మూవ్ అవ్వలేరు. మళ్ళీ తనని బెడ్ నుంచి బెడ్కి చేంజ్ చేస్తూ ఉంటారు. ఒక 2-3 పట్టుకొని తను చేంజ్ చేస్తూ ఉంటారు. అంటే తను అంత కదలేని స్థితిలో ఉంటుందన్నమాట. ఎటు మూవ్ అవుతే కాదు, పెయిన్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది, అసలు తట్టుకోలేరు, చచ్చిపోతారేమో అని ఆ సిచ్యువేషన్లో అనిపిస్తుంది నిజంగా చెప్పాలి అంటే. సో ఈ పెయిన్ అంతా ఇలా ఉంటుంది. తను ఒక్కొక్క స్టెప్ వేయటానికి ఒక 2-3 కనీసం కావాలి. అంటే తను నడవలేదు, ఆపరేషన్ చేసిన తర్వాత తను సరిగ్గా నడవలేదు. చిన్నప్పుడు మన మదర్ మనని ఎలా అయితే నడిపిస్తారో ఒక్కొక్కడు, మనని కూడా అలాంటి పరిస్థితుల్లోకి వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉన్నాయి. ఇంకా 2-3 days వరకు కూడా, ఒక 1 month వరకు కూడా మనకి ఒకరి హెల్ప్ లేనిది మనం నడవలేము, మన పనులు ఏమి మనం చేసుకోలేము. సో అంత సివియర్ కండిషన్ అనేది ఒక డెలివరీ అయిన ఉమెన్కి చాలా అంటే చాలా ఉంటుంది.
ఇంకా బ్లీడింగ్ మీకైతే చెప్పాల్సిన అవసరం లేదు, చాలామందికి తెలుసు. ఇంకా 1 మంత్ 1.5 మంత్ కంటిన్యూస్గా బ్లీడింగ్ అనేది అవుతూ ఉంటుంది. ఇంకా ఎనర్జీ అనేది ఉండదు, సరిగ్గా ఫుడ్ తినలేరు, ఏమీ చేయలేరు. ఇంకా ఎయిత్ డే స్టిచెస్ అనేది తీసేస్తారనమాట. స్టిచెస్ తీసేసిన తర్వాత అది కంప్లీట్గా మానేయి అంటేనే డిశ్చార్జ్ చేస్తారు, లేదు అంటే డిశ్చార్జ్ చేయరు. అంటే ఫుడ్ అనేది కరెక్ట్గా తీసుకోవాలి, బేబీకి మంచిగా ఫీడ్ చేయాలి, బేబీని పడుకోబెట్టి మిల్క్ అనేది ఇవ్వకూడదు అస్సలు. సో వాళ్ళు ఏ టైంలో ఇచ్చినా ఏం చేసినా కానీ మనం లేచి కూర్చొని వాళ్ళకి ఫీడింగ్ అనేది స్టార్ట్ చేస్తూ ఉండాలి. ఇంకా నిద్ర అస్సలే ఉండదు. 7th మంత్ నుంచి వాళ్ళకి 6th మంత్ 1 year వచ్చిన దాకా కూడా బేబీకి మిల్క్ అనేది ఫీడ్ చేస్తూ ఉండాలి. 2 hours ఒకసారి బేబీకి మిల్క్ ఇవ్వాలి. అంటే మదర్ టైం క్యాలిక్యులేట్ చేసుకొని క్లాక్ పెట్టుకొని లేచి వాళ్ళకి ఫీడింగ్ అనేది ఇవ్వాలి. అంటే వాళ్ళకి నిద్ర సరిగ్గా ఉంటుందా, లేదు, మళ్ళీ లేచి పడుకోవటానికి కొంచెం నిద్ర పట్టడానికి కొంచెం టైం అనేది పడుతుంది. ఇలా చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంకా సీ సెక్షన్ చేయడానికి ఒక చిన్న ఇంజెక్షన్ ఇస్తారు అని చెప్పాను కదా, ఆ ఇంజెక్షన్ వల్ల ఆ ఉమెన్ ఆ సిజరీన్ అయిన దగ్గర నుంచి చచ్చేంత వరకు విపరీతమైన పెయిన్ అనేది ఉంటుంది. ఆ పెయిన్ మనకి ఇక్కడ బ్యాక్ బోన్కి ఇస్తారు ఇంజెక్షన్. జస్ట్ ఇంతే ఉంటుంది. ఎక్కువసేపు కూర్చోలేరు, ఎక్కువసేపు నిల్చోలేరు, ఎక్కువసేపు ఏ పని చేయలేరు, ఎక్కువసేపు మాట్లాడలేరు, ఏమి కూడా చేయలేరు. అంత పెయిన్ అనేది వస్తుంది. అది వాళ్ళు చచ్చేంత వరకు కూడా ఉంటుంది. కొంతమంది ఏంటి అంటే ఒక చిన్న పని చేసి కూర్చుంటుంది, అలా కొన్ని మాటలు మాట్లాడతారు. వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారు జస్ట్ ఒకసారి థింక్ చేయండి. ఇంకా వచ్చేసి నైట్ టైం నిద్ర అనేది అస్సలు ఉండదు. మళ్ళీ బిఫోర్ తిన్నట్టు వాళ్ళు ఆఫ్టర్ సిజరీన్ తర్వాత అస్సలు ఫుడ్ అనేది తినలేరు, వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ కూడా తినలేరు. ఎందుకంటే వాళ్ళు ఏదైనా ఫుడ్ తినాలి అనుకుంటే బేబీకి ఏమవుతుంది, బేబీ ఈ ఫుడ్ తినడం వల్ల బేబీకి మోషన్స్ ఎక్కువ అవుతాయి, ఈ ఫుడ్ తినడం వల్ల బేబీకి స్టమక్ పెయిన్ వస్తుంది, స్పైసీ ఫుడ్ తినడం, ఇలా కొన్ని ఉంటాయి. అయినా సరే వాళ్ళ బేబీ వాళ్ళకి హెల్తీగా ఉండాలి, మనం ఎలా ఉన్నా పర్లేదు, ఏ ఫుడ్ తిన్నా పర్లేదు అని చెప్పేసి అన్నిటిని కూడా కంట్రోల్ చేసుకొని బేబీ కోసం వాళ్ళు చాలా అంటే చాలా కష్టపడతారు. ఇవన్నీ కూడా ఒక బిడ్డకి జన్మనిచ్చేది ఒక అమ్మాయి మాత్రమే. సో ఇవన్నీ తెలిసి కూడా కొంతమంది లేడీస్ మాట్లాడుతూనే ఉంటారు. సో దయచేసి అలా మాట్లాడకండి, వాళ్ళని బాధ పెట్టకండి. ఇంకా ఈ టైంలో వాళ్ళు ఎక్కువగా బాధపడితే ఇంకా ఫీడింగ్ అంటే మిల్క్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అవ్వకపోతే బేబీకి ప్రాబ్లం అవుతుంది. సో దయచేసి ఇలా మాట్లాడకండి. ఇలాంటివి చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఒక అమ్మాయి భరించాలి. ఈ సిజరీన్ తర్వాత వాళ్ళు పడే బాధ ఎవరికి తెలియదు. జస్ట్ వాళ్ళు అంటే పైకి బాగానే కనిపిస్తారు కానివ్వండి, వాళ్ళకి చాలా అంటే చాలా పెయిన్ ఉంటుంది. ఇవి ఏమీ తెలియకుండా జస్ట్ సింపుల్గా మాట్లాడటం కరెక్ట్ కాదు. సో ఇంకా ఏంటి అంటే మాట అనేది మనం తొందరపడి అనేస్తాం, కానీ అది తిరిగి తీసుకోవడానికి చాలా అంటే చాలా టైం పడుతుంది. ఏ సిచ్యువేషన్లోనైనా సరే మీరు అన్న మాట పదే తనని బాధ పెడుతూనే ఉంటుంది. సో దయచేసి ఇలాంటి మిస్టేక్స్ అస్సలు చేయకండి. మెయిన్ హస్బెండ్, ఇంకా అత్తమ్మ. సో ఇలా చాలామంది ఉన్నారు. నేను ఎందుకు ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను, ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను అంటే కొంతమంది అయినా చేంజ్ అవుతారు. రీసెంట్గా నేను మొన్న హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అంటే నాతో పాటు ఒక అమ్మాయికి సిజరీన్ అయింది నాతో పాటే. సో వాళ్ళ అత్త మామ ఎలా మాట్లాడుతున్నారంటే చాలా అంటే చాలా ఇరిటేటింగ్గా మాట్లాడుతున్నారు. ఇంకా వాళ్ళ అత్తయ్య అయితే తన మెడ పట్టుకొని అసలు విపరీతంగా చేసేసింది అనమాట. చాలా అంటే చాలా బాధ అనిపించింది. సో ఇలాంటివి అస్సలు చేయకండి దయచేసి. సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మళ్ళీ మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అవుతాయి మీకు వస్తాను.